సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను. ప్రార్థన చేసి పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. ఎప్పుడు నువ్వు దేవుని ఆత్మను నువ్వెప్పుడు కనుగొందువు, ఎప్పుడు నీవు తెలుసుకొందువు అని అంటే పేతురు గారు చెప్తారనమాట. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు, మీరు మారు మనసు పొంది ప్రతి వాడు పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అని చెప్తున్నారు. అంటే నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున నువ్వు బాప్తిస్మం పొందుతావో అప్పుడు నీవు పరిశుద్ధాత్మను వరం పొందుతావు అన్నమాట. పరిశుద్ధాత్ముడు వస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన పని ఏంటి అని అంటే నీ పాపాలు ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నువ్వు ఒక పాపం చేయాలన్నా చేయలేవు, అబద్ధం ఆడాలన్నా ఆడలేవు, దొంగతనం చేయాలన్నా చేయలేవు, బూతులు మాట్లాడాలన్నా మాట్లాడలేవు, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించలేవు. అదేవిధంగా దేవుని పని విషయాల్లో నీకు నిర్లక్ష్యం ఉండదు. ఈ రోజున విశ్వాసులు దేవుని మందిరానికి వచ్చే విషయాల్లో నిర్లక్ష్యం, దేవుని పని విషయాల్లో నిర్లక్ష్యం, ఇవన్నీ చేస్తున్నారనంటే వారు నిజంగా నమ్మి బాప్తిస్మం పొందారా? నువ్వు నమ్మి బాప్తిస్మం పొందితే నువ్వు పరిశుద్ధాత్మను వరం పొందుతావు. నీవు పాపం చేయలేవు, నీకు భయం వేస్తుంది. ఒక వ్యక్తి దొంగతనానికి వెళ్ళాలనుకోండి, దొంగతనం చేయాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఈ వస్తువు ఉందని అక్కడ ఉన్న వ్యక్తికి, ఈ ఇంటిలో ఉన్న వ్యక్తులు, అరే బాబు పలానా సాట అది బుక్ ఉంది తీసుకురా అంటే అక్కడ నుంచి టక్కన ఊరుకొచ్చి అక్కడ చైన్లో బుక్ ఉందంటే టక్కన తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకనంటే ఆ ఇంటి వారు చెప్పారు కాబట్టి. అదే విధంగా ఇప్పుడు ఎవరు లేరని అటు ఇటు చూసి లోపలికి వచ్చి ఆ బుక్ తీసుకెళ్లాలంటే ముందు అక్కడ దూరం దగ్గర రాగానే అటు చూస్తారు ఇటు చూస్తారు. ఎందుకనంటే భయం వేసింది. ఆ బుక్ను పట్టుకున్న తర్వాత ఏదన్నా ఇంట్లో నిమ్మ ఏదన్నా చప్పుడు ఠాము అందనుకో, వామో ఎవరో ఉన్నా అని బుక్ వదిలిపెట్టేలా ఉరుకుతురు, లేకపోతే చెమటలు కారిపోతాయి అనమాట. అసలు మళ్ళీ ఎక్కడ ఏదన్నా శబ్దం ఎవరైనా బయట ఎవరినన్నా ఎవరో అన్నారనుకోండి, వాళ్ళు ఎవరైనా పిలిచారనుకోండి, ఈయన కాకుండా వామ్మో నన్నేనని అసలు అది అక్కడ ఉరుకుడు వదిలిపెట్టి లేదా పట్టుకొని ఉరుకో. ఎందుకనంటే భయం. ఆ భయాన్ని పుట్టించేది ఎవరేనంటే ఇది తప్పు అని పరిశుద్ధాత్ముడు అండి. దేవుని ఆత్మ నీలో ఉంటే దెయ్యానికి నీలో చోటు లేదు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను వరం పొందుతావో నువ్వు పాపం చేయలేవు. ఒకవేళ చేయాలన్న ఆలోచన వచ్చిన, అపవాది ఇచ్చిన
నువ్వేం చేస్తావో తెలుసా? నీకు భయం వేసిద్ది. అమ్మో నేను చేయకూడదు అని చెప్పేది ఎవరో తెలుసా? లోపల ఉండి పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నిన్ను పాపం చేయలేడు. ఎంతవరకు ఒకవేళ ఎవరైనా కానీ నిన్ను స్త్రీకి ఎవరు ఎక్కువ చెబుతారంటే స్త్రీనే చెబుతారు, పురుషునికి ఎవరు చెబుతారంటే పురుషునే చెబుతారు. ఇప్పుడు స్త్రీకి ఏం కాదులే, ఏం కాదులే, చేయి ఏం కాదులే, ఆడు ఏం కాదులే అని చెప్పినప్పుడు నీలో భయం వచ్చింది. అమ్మో దేవుడు చూస్తాడో అనే భయం వచ్చింది, చేయలేవు. అదే విధంగా పురుషుడి విషయంలో రారా ఒక బెగ్గేరా, ఏం కాదురా, రారా ఇక్కడ దాకా వెళ్దాం, రారా అని అంటే అసలు నీ అడుగు పడదో, వెళ్ళలేవు నువ్వు. ఎందుకనంటే నీలో ఉంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని ఆత్మ నీలో ఉండే. నువ్వు తప్పు చేయలేవు, పాపం చేయలేవు, పాపం చేసిన పాపంలో నిలవలేవు. దావీదు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన బత్షెబతో తప్పు చేసిన తర్వాత ఆ విషయం ఆయనకు తెలిసిన తర్వాత ఎంతో ఏడ్చాడండి. తట్టుకోలేకపోయాడు, పాపంలో నిలవలేకపోయాడు. దావీదు గారు పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు తప్పు చేయలేవు, పాపం చేయలేవు. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు, రక్షకుడు. ఒకవేళ పురుషుడైనా స్త్రీ అయినా యవనంలో ఉండి పోనీలే చేద్దాంలే ఏమైతేనే అనుకున్నా కానీ దేవుని ఆత్మ నీలో ఉండే తప్పు చేయలేడు, తప్పు చేయలేడు. నీకు భయం వచ్చింది, వణుకు వచ్చింది. అదే విధంగా నువ్వు అదే లోక సంబంధులు అయితే ఏం చేస్తారు? బయటికి వెళ్ళి మందు కొడతారు, ఇష్టానుసారంగా తిరుగుతారు, ఎలా పడితే అలా జీవిస్తారు. కానీ క్రైస్తవురాలు తప్పు చేయాలంటే భయం వేసింది. దేవుని పనిలో అశ్రద్ధ ఉండదు, శ్రద్ధ కలిగి ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావంటే నీకు దేవుని భయం లేదు. నువ్వు పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ చెబుతున్నా నువ్వు వినట్లేదు. ఇదిగో ఈ పని ఎలా చేయాలి, నిర్లక్ష్యం ఉండకూడదు, అశ్రద్ధ ఉండకూడదు అని నీకు చెబుతూ ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావంటే నీకు దేవుని భయం లేదు. ముందు ఏమైతే చెప్పమంటారా? ఏం జరిగిందో చెప్పమంటారా? నువ్వెవరో తెలుసా? దేవుడు నిన్ను పిలుచుకున్న వ్యక్తి. నువ్వు బాప్తిస్మం ద్వారా దేవుని యొద్దకు వచ్చావు, దేవుని సంఘంలోకి వచ్చావు. వచ్చిన నువ్వు ఏం చేయాలో తెలుసండి? దేవుని పని చేయాలి. దేవుడు నిన్ను పిలుచుకున్నావు. నువ్వు లోకంలో జీవిస్తున్నప్పుడు రానా కుమార్తె, రానా కుమారుడు అని ఆయన నిన్ను పిలుచుకున్నారు. పిలుచుకున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పనిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు నువ్వు బయట నిన్ను పనికి పిలిచారండి. పనికి వెళ్ళిన కాడ వెళ్ళిన తర్వాత అశ్రద్ధగా చేతి ఊకుంటారా? పని లేకపోతే అదట్ట ఇదట్ట చేసి ఊకుంటారా? లేకపోతే చేయకుండా ఉంటే ఊకుంటారా? పనికి పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? పని చేయాలి, లేకపోతే ఊకోరు. అలాగే దేవుడు నిన్ను, మనందరం దేవుని పనివారం, అర్థమైందండి? దేవుని దాసులు మరి అయినప్పుడు దేవుని పని విషయంలో ఎలా ఉండాలండి? ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. నిర్లక్ష్యం అనేది ఉండకూడదండి. అక్కడ కన్నా నిర్లక్ష్యం ఉంటే ఊపుకుంటారా? దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారండి, దేవుడు వినట్లేదు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. ఆయన పని విషయాల్లో కానీ ఆయన విషయాల్లో కానీ అశ్రద్ధ అనేది ఉండకూడదు, శ్రద్ధ కలిగి ఉండాలి. జాబుకి వెళ్ళినప్పుడైనా ఎక్కడికైనా ఆ పని సక్రమంగా చేస్తేనే ఊరుకుంటారు. కానీ దేవుని పనుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం ఈ రోజున సంఘంలో? అంటే దేవుని యందు ఏమి లేదు, వీళ్ళకే భయం లేదు, భక్తి లేదు. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. దేవుని ఆత్మ నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నారు, నీకు ఆలోచన ఇస్తున్నారు, నిన్ను కాపాడుతున్నారు. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసండి?
దేవుని పనుల విషయాలు నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందంటే చాలా ప్రమాదం అండి. ప్రమాదం ఇది తెలుసుకోలేకపోతున్నాం. దేవుని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటే నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి అది ఆశీర్వాదం. ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? ఏది కావాలి? ప్రతి ఒక్కరు ఏది కోరుకుంటారండి? ఆశీర్వాదమే కోరుకుంటారు, శాపాలు కోరుకోరుగా. అలా ఆశీర్వాదం కావాలి అంటే ఆయన మాట వినాలండి. ఆయన మాట వినాలి. మన దేవుడు చూసే దేవుడు, అలాగే వినే దేవుడు, పట్టించుకునే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన ఎందుకు ఉంటారండి. నీకేదైనా ఒక ఆలోచన వచ్చినా, ఏదైనా ఒక తప్పు జరిగినా, చేయాలనుకున్నా పశ్చాత్తపడు, తప్పు ఒప్పుకో మాకు. అర్థమైందండి? ప్రభువా ఇలా జరిగింది ప్రభు అని ఒప్పుకో, దాన్ని కప్పుకో మాకు. దేవుడు నిన్ను చూస్తూ బోధలు నెట్టడండి ఆయన. అర్థమైందండి? నిన్ను పాపంలో నెట్టడో, పాపం చేయలేడో, ఆ క్షణానికి నీకు భయం కలిగిస్తారు, ఎవరిలో ఒకరు రప్పిస్తారు. అర్థమవుతుందండి? ఆయన నిన్ను కాపాడతారు. నన్ను ఎన్నో విషయాల్లో కాపాడారండి దేవుడు, ఎన్నో విషయాల్లో కాపాడారు. అంత గొప్ప దేవుడు, అంత శక్తిమంతుడు ఆయన. ఆయన ఎందుకు ఉన్నప్పుడే ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఈ రోజున నీ కుటుంబంలో నీకు అన్ని సమృద్ధిగా ఉంటున్నాయంటే అది దేవుని కృప, దేవుని కాపుదల. అలాంటప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగండి? దేవుని పని విషయాలు నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? అశ్రద్ధ పని చేయకూడదండి. శ్రద్ధ కలిగి చేయాలి. దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ఈ రోజున సేవకు ఎంత దూరం నుంచి ఎంత దూరం వచ్చేది ఎందుకండి? ప్రయాసపడి వచ్చేది ఎందుకు? వాక్యం బోధించడానికండి. ఎన్ని పనులున్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి, వదిలిపెట్టేసి, ఎండ అయినా వాన అయినా చలైనా ఇంత దూరం వచ్చి వాక్యం చెప్తుంది ఎందుకండి? మీ ఆత్మను రక్షించడానికి. అది మీరు గమనించుకోవాలండి. సేవకుడు ఎప్పుడు ఆనందంగా సంతోషంతో చేయాలి కానీ దుఃఖపడుతూ చేయకూడదండి ఏ పని కూడా. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. సేవకుడు అది ఎలా చేయాలంట? సంతోషంగా చేయాలి. ఆ విధంగా ఉండాలండి విశ్వాసులు. సేవకుడు రావడంతోనే సంఘాల్లో ఈ రోజున ఎలా ఉంది అని అంటే ఏ ఒక్కటి కూడా క్లీన్ చేయకుండా, లేకపోతే అశ్రద్ధగా ఈ రోజున జీవిస్తున్నారు. అది మీకు ఆశీర్వాదం కాదండి. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. దేవుని పనుల విషయాల్లో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. శ్రద్ధ కలిగి చేయాలి. యావైద్యులు అనుకుంటే దేవుడు కూడా అలాగే అనుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక కుమారుడు ప్రార్థనకు రాయ అంటే సేవకుడు, ఆ తల్లిదండ్రులు సేవకులకు చెప్తే సేవకుడు ఆ కుమారుని పిలిస్తే ప్రార్థనకు రాయ అంటే ఎక్కడుందండి ఖాళీ, ఎక్కడుందండి టైం లేదండి, సమయం లేదండి, దొరకట్లేదండి అని సాకులు చెప్పాడు. తర్వాత కొంతకాలానికి లోకం విడిచి ఇక్కడికి వెళ్ళింది. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడికి డైరెక్ట్గా ఇక వెళ్ళిపోతుంది అనమాట. పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటే డైరెక్ట్ పరలోకానికి వెళ్ళలేదు. అక్కడ దూతలు అడ్డం పెట్టారు, ఆగు అన్నారు. ఏంటి ఆపేరు అన్నారు. అంటాం, ఇదిగో ఇక్కడ గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో నీ పేరు ఉంటేనే నువ్వు పరలోకానికి, లేకపోతే నరకానికి అన్నారు. అయితే ఆ గ్రంథంలో పేరు చూడమని పేరు చెప్తే ఆ పేరు అందులో లేదు. తర్వాత ఇంటి పేరు చెప్పాడు, ఇంటి పేరుతో సహా లేదు. తర్వాత తన డిగ్రీ చెప్పాడు, ఆ డిగ్రీలతో కూడా లేదు. నీ పేరు లేదా అని చెప్పాడు. పేరు లేదా? ఎవరి పేరు రాసేదండి? పేరు రాసేది ఎవరంటే అప్పుడు ఆ దూతలు అంటారు, ఎవరు రాస్తారయ్యా? యేసుక్రీస్తు ప్రభువారే రాస్తారయ్యా, ఆయనే రాస్తారంటే ఆయన పిలువుని అన్నాడు. ఈ దూతలు వెళ్ళి, అయ్యా ప్రభువా ఒకడు వచ్చిండు అయ్యా, మిమ్మల్ని రమ్మంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఏంటి నా కుమారుడా అనుకుంటా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎందుకు గ్రంథంలో నా పేరు రాయలేదు అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా సార్లు రాద్దాం అనుకున్నాను కానీ ఏం దొరకలేదంట, సమయం దొరకలేదన్న. నాకు ఖాళీ లేదు, సమయం దొరకలేదన్న. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు.
ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? నువ్వు చెప్పిన సమాధానం నాకు సమయం లేదండి, ఖాళీ లేదండి, ప్రార్థనకి రావడానికి అని నువ్వు చెప్పిన ఆ మాట దేవుడే యేసుక్రీస్తు ప్రభువు చెబితే నీ పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నువ్వు చెప్పే సాకులు ఆయన చెబితే ఆయన కూడా అదే మాట సేమ్ నీకు రిపీట్ చేస్తే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ పేరు లేదు, ఎక్కడ పోతావు? మరలా భూలోకం పోతావా? రావాలి కాదు, ఎక్కడికి వెళ్తారు? పరలోకంలో జీవగ్రంథంలో పేరు లేకపోతే నరకమే. ఇక అర్థమవుతుందండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నిన్ను నడిపిస్తుంది దేవుని ఆత్మ. నువ్వు నమ్మి బాప్తిస్మం పొందావు, మరలా పాపంలో జీవించమా, పాపం చోరికి వెళ్ళమా. అర్థమవుతుందండి. ఒకవేళ అలాంటి ఆలోచనలు వచ్చినా కానీ దేవుడు నిన్ను చేయలేడు. నీలో దేవుని ఆత్మ ఉంది, నీకు భయం వచ్చింది. అర్థమైందండి. ఆయన నువ్వెవరో తెలుసా? ఆయన కుమార్తెవి, కుమారుడివి. అందుకని నువ్వు ఆయన యందు నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఆయనలోని నువ్వు ఉన్నంత కాలం ఉండు, నీకు ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నీవు దేవుని యందు నమ్మకంగా ఉంటే నీవు, నీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. అదే నువ్వు పాపంలో జీవిస్తే నీ కుటుంబం సంతోషంగా ఉండదు, ఆనందంగా ఉండదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు మన కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న నీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ